ట్రంప్ మోడీజీని ఎందుకు అవమానిస్తుంది అసలు? Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy. And it was important to make me happy. They do trade. అంటే ట్రంప్ ఏమంటుండు ఇక్కడ, మోడీ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ మోడీజీ నన్ను ఖుష్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. ఏంది నిన్ను ఖుష్ చేయడానికి మోడీజీ ఏమైనా చెలికత్త అనుకున్నావు? హీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఒక కంట్రీకి ఎలక్టెడ్ హెడ్ ని పట్టుకొని ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారా? ఎస్, ట్రంప్ కి ఎలాగో ఈ మేనర్స్ లేదనుకోండి, కానీ ఒకసారి వాళ్ళ అఫీషియల్ ఏం మాట్లాడుతున్నారు చూడండి. I really do believe that what he did with India is the chief reason India is now buying substantially less Russian oil. ఏమంటుండే నా ట్రంప్ ని ఖుషి చేయడానికి మోడీజీ అండ్ ఇండియా అసలు రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించిందంట. మిస్టర్ ట్రంప్ నెక్స్ట్ నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చినప్పుడు అట్లీస్ట్ నీ ఫ్యాక్ట్స్ అయినా కరెక్ట్ తెచ్చుకో. ఎందుకంటే మొన్న రీసెంట్ గా నవంబర్ లోనే రష్యా నుంచి ఇండియాకి వచ్చే ఆయిల్ ఇంపోర్ట్స్ హైయెస్ట్ ఉండే. అండ్ ట్రంప్ ఇక్కడ ఒక మోడీజీని మాత్రమే కాదు, ఇండియా మొత్తాన్ని హ్యూమిలియేట్ చేస్తుండు. అండ్ నాకు సర్ప్రైజింగ్ అనిపించే విషయం ఏంటంటే యూఎస్ లో ఉన్న ఇండియన్ లాబీ ఏం చేస్తుంది అసలు. లైక్ టెక్ సీఈఓ వస్తున్నారు, బీట్ సత్యనారాయణ గానీ, సుందర్ పిచాయ్ గానీ, ఆ రోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా చాలా మంది ఉన్నారు కదా. అంటే ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తుండవు? ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికా, లేదంటే వర్స్టింగ్ యూఎస్ ఎకానమీని దాపెట్టడానికా? రీజన్ ఏదైనప్పటికీ ట్రంప్ కంటే బిగ్గెస్ట్ ఫూల్ ని వరల్డ్ ఇంకా చూడలేదు అనుకుంటా.